ఫ్రెండ్స్, ఈరోజు మన ఎపిసోడ్ రివ్యూ వచ్చేసి ఏంటంటే అసలు వంట సామాన్లు ఎలా ఉంటావో, పప్పు రూపులు ఎలా ఉంటావో తెలియని యష్మి దొంగతనం చేస్తుంది. తను సంచాలకురాలు, తను క్లాన్ పెద్దది, తను చీఫ్. ఏంటంటే ఇక్కడ వచ్చేసి అండి మనకి ఏమంటారు, మన కన్నింగ్ లాగా ఉండి గేమ్ ఆడడం తెలుసు తనకు, కానీ కరెక్ట్గా ఉండి ఆడడం అనేది తెలియదు అన్నట్టుగా ఉందన్నమాట. ఏంటి అనేది చూద్దాం ఇంకా మనము రివ్యూలో. ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే బిగ్ బాస్ గారు అనౌన్స్ చేస్తారు, మీకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పేసి చెప్తారు. ఏంటి అంటే మనకి చీఫ్ క్లయింట్స్ ఉంటారు కదా, ముగ్గురు, నైనిక, యష్మి అండ్ నిఖిల్, ముగ్గురికి కలిపి ఒక చిన్న టాస్క్ లాగా ఇస్తారన్నట్టు. ఏంటంటే మనకి గేమ్ టాస్క్ రూమ్ ఉంటుంది కదా, ఆ రూమ్లో వచ్చేసి సూపర్ మార్కెట్ లాగా అన్ని రకాల ఐటమ్స్ పెట్టేశారు. యష్మి క్లాన్ పెద్దది కాబట్టి తనకి ఎక్కువ టైం ఉంటుంది. బజర్ మోగినప్పుడు మనం ఆ సామాన్లన్నీ తీసుకొచ్చుకోవడానికి బాస్కెట్లో వేసుకొని రావాలన్నమాట. నెక్స్ట్ బజర్ మోగినప్పుడు నైనిక వెళ్ళాలి, తర్వాత బజార్ అప్పుడు నిఖిల్ వెళ్ళాలి. సో ఏంటంటే వీళ్ళకి కొంచెం టైం ఉంటుంది వాళ్ళ పొజిషన్ని బట్టి. యష్మికి ఎక్కువ టైం కాబట్టి తను కొంచెం ఎక్కువగా తీసుకోగలిగింది. అక్కడ ఏంటంటే ఇంకా కొంచెం తీసుకోవాలి అని ఉన్నప్పుడు చికెన్ అదంతా చూడలేదు అని నిఖిల్ చూసినప్పుడు అన్నప్పుడు ఇంకా మీకు 10 seconds టైం ఇస్తున్నాను. ఈ 10 secondsలో మీరు ఇంకెంత సామాన్ తీసుకోగలుగుతారో, ఐటమ్స్ తీసుకోగలుగుతారో తీసుకోండి అని చెప్పేసి బిగ్ బాస్ గారు అనౌన్స్ చేశారన్నమాట. అన్నీ తీసుకొని వస్తారు, ఒక 2 బాస్కెట్స్ అన్నట్టుగా తీసుకొచ్చుకున్నారు. చాలా ఐటమ్స్ తీసుకొచ్చుకున్నారు. బట్ అవన్నీ తీసుకొని వచ్చి లివింగ్ రూమ్లోకి వచ్చినాక పెద్ద ట్విస్ట్ ఇస్తారన్నమాట. ఏంటి అని అంటే ఇవి మీరు గెలుచుకోవాలి అని అంటే 2 ఛాలెంజ్లలో విన్ అవ్వాలి. ఆ ఛాలెంజ్లలో విన్ అయిన వాళ్ళకి మనకి 1 వీక్కి సరిపడా అంత రేషన్ ఉంటుంది. లేదు అంటే ఫ్రెండ్స్, ఈరోజు మన ఎపిసోడ్ రివ్యూ వచ్చేసి ఏంటి అంటే అసలు వంట సామాన్లు ఎలా ఉంటావో, పప్పు రూపులు ఎలా ఉంటావో తెలియని యష్మి దొంగతనం చేస్తుంది. తను సంచాలకురాలు, తను క్లాన్ పెద్దది, తను చీఫ్. ఏంటి అంటే ఇక్కడ వచ్చేసి అండి మనకి ఏమంటారు, మన కన్నింగ్ లాగా ఉండి గేమ్ ఆడడం తెలుసు తనకు, కానీ కరెక్ట్గా ఉండి ఆడడం అనేది తెలియదు అన్నట్టుగా ఉందన్నమాట. ఏంటి అనేది చూద్దాం ఇంకా మనము రివ్యూలో. ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే బిగ్ బాస్ గారు అనౌన్స్ చేస్తారు, మీకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పేసి చెప్తారు. ఏంటి అంటే మనకి చీఫ్ క్లయింట్స్ ఉంటారు కదా, ముగ్గురు, నైనిక, యష్మి అండ్ నిఖిల్, ముగ్గురికి కలిపి ఒక చిన్న టాస్క్ లాగా ఇస్తారన్నట్టు. ఏంటంటే మనకి గేమ్ టాస్క్ రూమ్ ఉంటుంది కదా, ఆ రూమ్లో వచ్చేసి సూపర్ మార్కెట్ లాగా అన్ని రకాల ఐటమ్స్ పెట్టేశారు. యష్మి క్లాన్ పెద్దది కాబట్టి తనకి ఎక్కువ టైం ఉంటుంది. బజర్ మోగినప్పుడు మనం ఆ సామాన్లన్నీ తీసుకొచ్చుకోవడానికి బాస్కెట్లో వేసుకొని రావాలన్నమాట. నెక్స్ట్ బజర్ మోగినప్పుడు నైనిక వెళ్ళాలి, తర్వాత బజార్ అప్పుడు నిఖిల్ వెళ్ళాలి. సో ఏంటంటే వీళ్ళకి కొంచెం టైం ఉంటుంది వాళ్ళ పొజిషన్ని బట్టి. యష్మికి ఎక్కువ టైం కాబట్టి తను కొంచెం ఎక్కువగా తీసుకోగలిగింది. అక్కడ ఏంటంటే ఇంకా కొంచెం తీసుకోవాలి అని ఉన్నప్పుడు చికెన్ అదంతా చూడలేదు అని నిఖిల్ చూసినప్పుడు అన్నప్పుడు ఇంకా మీకు 10 seconds టైం ఇస్తున్నాను. ఈ 10 secondsలో మీరు ఇంకెంత సామాన్ తీసుకోగలుగుతారో, ఐటమ్స్ తీసుకోగలుగుతారో తీసుకోండి అని చెప్పేసి బిగ్ బాస్ గారు అనౌన్స్ చేశారన్నమాట. అన్నీ తీసుకొని వస్తారు, ఒక 2 బాస్కెట్స్ అన్నట్టుగా తీసుకొచ్చుకున్నారు. చాలా ఐటమ్స్ తీసుకొచ్చుకున్నారు. బట్ అవన్నీ తీసుకొని వచ్చి లివింగ్ రూమ్లోకి వచ్చినాక పెద్ద ట్విస్ట్ ఇస్తారన్నమాట. ఏంటి అని అంటే ఇవి మీరు గెలుచుకోవాలి అని అంటే 2 ఛాలెంజ్లలో విన్ అవ్వాలి. ఆ ఛాలెంజ్లలో విన్ అయిన వాళ్ళకి మనకి 1 వీక్కి సరిపడా అంత రేషన్ ఉంటుంది. లేదు అని చెప్తారు. ఇక్కడ వచ్చేసి అండి ఫస్ట్ గేమ్ వచ్చేసి మనకి 11 పిజ్జా, 3 నిమ్మకాయలు ఉంటాయి, ఒకటి చిన్న పజిల్లాగా ఇచ్చేసి మేజ్ ఇచ్చారు. అటొకరు ఇటొకరు ఉండేసి దాన్ని తాళ్ళు పట్టుకొని ఆ పజిల్లోంచి బయటకి వచ్చేసి నిమ్మకాయని తీసుకొచ్చేసి కింద పరేయాలన్నమాట. అది అన్నట్టు అది వచ్చేసి ఇద్దరిద్దరు ఆడాలి. ఇక్కడ వచ్చేసి అండి మణికంఠ అండ్ నిఖిల్ ఉన్నది వాళ్ళిద్దరు కాబట్టి వాళ్ళ టీంలో అభయ అండ్ పృథ్వీ ఆడతారు. సీత అండ్ నబిల్
ఆడతారన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి యష్మి టీమే విన్ అవుతుంది. ఇందులో కూడా ఫాస్ట్గా వేసేసారు. సీత వాళ్ళది ఏంటంటే కొంచెం శేఖర్ భాష గారు చేతిలోనే నిమ్మకాయలను పట్టుకుని ఉంటే బాగుండు అనిపించింది. ఏంటంటే ఎవరిది ఎప్పుడు అయిపోతే వాళ్ళకి అక్కడ వాళ్ళ మేజ్లో పెట్టాలి, ఆ పజ్జి దగ్గర పెట్టాలి అన్నట్టుగా ఉంటే బాగుండు అనిపించింది. వాళ్ళది అయిపోయినాక పరిగెత్తుకుంటూ వచ్చి తన నిమ్మకాయలను తీసుకెళ్ళి వాళ్ళ బల్లపైన పెట్టేసరికి వాళ్ళకి అక్కడ చాలా టైం అనేది వేస్ట్ అయిపోయింది. సో అలా వేస్ట్ అయిపోయేసరికి సీత అండ్ మనకంటే వాళ్ళు నిఖిల్ టీం అనేది విన్ అవ్వకుండా పోయినరు అని అనిపించింది. ఎందుకంటే 1-2 నిమ్మకాయలు అలానే తేడా ఉండే వాళ్ళది. ఇక్కడ వచ్చేసి యష్మి టీం విన్ అయింది. సో ఫస్ట్ ఛాలెంజ్లో వాళ్ళు విన్ అయ్యారు కాబట్టి వాళ్ళకి రేషన్ అనేది ఉంటుంది. 1 వీక్ రేషన్ ఏదైతే తీసుకొచ్చుకున్నారో అంతే ఇచ్చేస్తారన్నమాట. దాన్ని మీ రూమ్లో జాగ్రత్తగా పెట్టేసుకోండి అని చెప్పేసి బిగ్ బాస్ గారు అనౌన్స్ చేసేస్తారు. మళ్ళీ ఇంకొక సెకండ్ ఛాన్స్ ఇస్తారన్న నిఖిల్ అండ్ నైనిక టీంకి. అది ఏంటనంటే కనిపెట్టు పట్టు అన్నట్టుగా తీసుకురా అన్నట్టుగా చెప్పారు. ఐటమ్స్ ఇచ్చారు. ఐటమ్స్ నేమ్స్ని బట్టి బిగ్ బాస్ ఏది అనౌన్స్ చేస్తే అది తీసుకురావాలి. 3-4 ఐటమ్స్ అలా పెట్టేశారు. ఇక్కడ అండి మనకి మణికంఠ అండ్ కిరాక్ సీత ఆడింది, కానీ బాగా ఆడారు. ఇద్దరు బాగా ఆడారు. సంచలకురాలుగా వచ్చేసి మనకి యష్మి ఉంటుంది. యష్మికి అండి తనకి అసలు గోధుమ పిండి ఏది, మైదా పిండి ఏది ఎంత ఏంటి అనేది తెలీదు. కాకపోతే తను సంచాలకురాలు. ఇంకా తను అక్కడ ఉన్న వాళ్ళనే డిఫెండ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. కొంచెం గొడవలాగా డిస్కషన్ అనేది జరిగింది. ఫస్ట్ వచ్చేసి మైదాపిండి అనౌన్స్ చేశారు బిగ్ బాస్ గారు. అక్కడ 3 రకాల పిండిలు ఇచ్చారు, కార్న్ఫ్లోర్ అండ్ మైదాపిండి, ఇంకొకటి బియ్యపిండి కావచ్చు, మేబీ గోధుమ పిండి మైదాపిండి. అక్కడ వచ్చేసి అండి ఫస్ట్ పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ ఎవరు కరెక్ట్ ఐటమ్ పెడతారో వాళ్ళకి ఒక పాయింట్ వస్తుంది. సీత వచ్చేసి తీసుకొచ్చింది, పాపం తను పెట్టేలోపు అది కింద పెట్టుకుంటూ ఫాస్ట్గా వెళ్ళిపోయింది. అది బౌల్ అనేది కింద పడిపోయింది. మనకి మణికంఠ వచ్చేసి తను కార్న్ఫ్లోర్ తీసుకొచ్చారు. యష్మికి ఏంటి అని అంటే మైదాపిండి ఏంటి అనేది తెలియదట. నాకు మైదాపిండి ఎలా ఉంటుందో తెలియదు, ఏంటి అనేది తెలియదు అని చెప్పేసి తను సోనియా హెల్ప్ తీసుకుంటుంది. ఆ సోనియా కూడా చూడగానే మైదాపిండి ఏది అనేది తెలియదా అండి. తను కొన్ని వాటర్ పోసి కలిపి చెప్తుందన్నమాట. చాలా తెలివిమంతులు వీళ్ళు. వచ్చేసి ఇంకొకరికి రెస్పెక్ట్ నేర్చుకోవాలి, ఇంకొకరికి గేమ్ ఎలా ఆడాలి అనేది చెప్తూ ఉంటారు. ఇద్దరు వచ్చేసి ఒకరు అది మన ఏమంటారు బల్లల దేవుళ్ళగా, ఇంకొకరు వచ్చేసి కన్నింగ్ పర్సన్ అన్నట్టు. మన యష్మి అండ్ సోనియా ఇద్దరు గురించి అండి. నెక్స్ట్ వచ్చేసి 250 గ్రామ్స్ మరమరాలు అంటే మన పేలాలు ఉంటాయి కదా, మనకి జిప్లా కవర్స్ ఇచ్చారు. అందులో మనము 250 గ్రామ్స్ పేలాలు అనేది మరమరాలు అనేది తీసుకురావాలి. మనకంటే ఫాస్ట్గా తీసుకొచ్చి అక్కడ పెడతాడండి. 290 గ్రామ్స్ ఉంటుంది. సోనియా వచ్చేసి 300 గ్రామ్స్ ఉంటుంది అన్నమాట. అక్కడ లోపలికి వెళ్ళే ముందు సోనియా చెప్తుంది రిలేటెడ్ కదా, అంటే దానికి దగ్గరగా ఏదన్నా ఉంటే నేను తీసుకుంటాను చెప్తుంది. తనది 290 గ్రామ్స్ ఉన్నప్పుడు మనకంటే 290 గ్రామ్స్ వేస్తాడు. సీత వచ్చేసి 300 గ్రామ్స్ తీసుకొస్తుంది అనమాట మరమరాలని. ఇక్కడ తను ఏం చేస్తుందనంటే ఇద్దరు బిగ్ బాస్ గారు అనౌన్స్ చేసినంత 250 గ్రామ్స్ లేవు కాబట్టి, ఇద్దరు ఎక్కువగా తీసుకొచ్చారు కాబట్టి నేను ఏది కన్సిడర్ చేయ 0 పాయింట్స్ అని చెప్తుంది. అలా ఎలా చెప్తారు మీరు? అక్కడ రూమ్లో ఉన్నప్పుడు మీరే చెప్పారు కదా, దగ్గర ఏదైతే ఉంటుందో దాన్ని నేను పాయింట్ ఇస్తాను, యాక్సెప్ట్ చేస్తానని చెప్పారు. ఇప్పుడు ఎలా మాట్లాడతారు? నేను ఈ వీక్ కంపల్సరీగా ఈ విషయం గురించి నేను మాట్లాడతాను. ఇది కరెక్ట్ కాదు. నేను బిగ్ బాస్ గారిని అడుగుతాను. మీరు అడగండి అంటే నేను ఎందుకు అడుగుతాను? నేను చెప్పిందే నాది ఫైనల్ డిసిషన్ అని చెప్పేసి యష్మి పొగరుగా మాట్లాడుతుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసి అండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి కొంచెం ఇక అక్కడ ఎవరు ఫాస్ట్గా వెళ్ళి తీసుకొస్తే వాళ్ళే అన్నట్టు కదా. అంటే కొంచెం ఫిజికల్గా వద్దు, కావాలంటే నేను ఓపెన్ చేస్తా డోరు అని చెప్పేసి యష్మి చెప్తుంది. బాస్కెట్లో ఉన్న టమాటాలలోంచి యాపిల్ని తీసుకురమ్మంటారు. అది యాపిల్ వచ్చేసి మనకంట తీసుకొస్తాడు. నెక్స్ట్ వచ్చేసి మనకి శనగపప్పు తీసుకురమ్మంటారు, అది సీత తీసుకొస్తుంది. ఇంకా వచ్చేసి అండి
సో ఇక్కడ వచ్చేసి ఇద్దరిట్లలో మనకి నైనిక టీం వాళ్ళకి ఎక్కువగా పాయింట్స్ ఉంటాయి. మణికంఠకి 2 పాయింట్స్ వస్తాయి, సీతకి 3 పాయింట్స్ వస్తాయి. సో నేను ఈ పాయింట్స్ను కన్సిడర్ నేను బిగ్ బాస్ గారిని అడుగుతాను, ఇది తప్పు, నువ్వు కరెక్ట్గా ఉన్నదాన్ని దగ్గరగా రిలేటెడ్ ఉన్నదాన్ని నువ్వు యాక్సెప్ట్ చేస్తానన్నావు, నాకు ఒక 1 పాయింట్ వస్తుందంటే తను అక్కడ పొగరుగా మాట్లాడుతుంది. అంటే సంచలు కూడా పెట్టిన వాడు పిచ్చోడా, నేను పిచ్చిదాన్నా, నాకు తెలియదు అనుకుంటున్నావా, నేను చెప్పిందే అదేమంటే లాస్ట్ డిసిషన్ అని చెప్పారు కదా, అలా ఎందుకు మాట్లాడుతుంది, చాలా పొగరుగా మాట్లాడింది అన్నమాట. తర్వాత ఇంకా మనకంటే ఏం మాట్లాడాడు, సరే నేను తర్వాత అన్నట్టుగానే ఉండిపోతాడు. అంటే ఇక లైవ్లో ఏమైనా జరిగి ఉండొచ్చు తెలియదు, కానీ మనకైతే ఇంకేం చూపించలేదు అందులో. ఇక్కడ మళ్ళీ లాస్ట్ వచ్చేసి అండి మిర్చి బజ్జీ ఐటమ్. మిర్చి బజ్జీకి కావాల్సినటువంటి అక్కడ ఐటమ్స్ పెట్టేశారు. అవి దానికి ఏమేమి కావాలి అనేది తీసుకురావాలని చెప్పారు. బజ్జీలో మనము ఈ మధ్య అంటే మనం కామన్గా కొంచెం కార్న్ఫ్లోర్ కలుపుతాం కదా, అంటే కలిపే వాళ్ళు కలుపుకుంటున్నారు, లేని వాళ్ళు లేదు, అది ఇష్టము. సో ఇది కార్న్ఫ్లోర్ అసలే యూజ్ చేయరు, నేను దీన్ని కన్సిడర్ చేయను. అది కూడా అసలు బజ్జీలలో ఏం వేస్తారనేది కూడా తెలియదు యష్మికి. అక్కడ కూడా సోనియా హెల్ప్ తీసుకుంది. సోనియా అంటే బజ్జీలలో కార్న్ఫ్లోర్ వేయదట అని చెప్పినందుకు యష్మి ఇది వెయ్యరు, ఇది లేదు, నీకు ప్యాంట్స్ రావు, సీతకి ప్యాంట్స్ అని చెప్పింది. ఇద్దరు ఈక్వల్గా తీసుకొచ్చారు. మనకంటే ఒక్కటి మనకి కార్న్ఫ్లోరే తీసుకొచ్చాడు ఎక్కువ. అది కూడా ఈ మధ్య కాలంలో అన్నిట్లలో వాడుతున్నారు. సో ఇక వీళ్ళకి తినడమే తెలుసు కానీ చేయడము అనేది ఎలా తెలుస్తుంది, అందుకని వాళ్ళకి మైదా పిండి కార్న్ఫ్లోర్ అది ఏం తెలియదు అన్నమాట. తనకి శనగపప్పు అవి ఇవి కూడా తెలియదు. నెక్స్ట్ వచ్చేసి అండి ఇంకా సో మనకి నిఖిల అండ్ మణికంఠకి ఎటువంటి రేషన్ రాదు, వీళ్ళకి విన్ అయిపోతారు కాబట్టి వీళ్ళకి రేషన్ అనేది తీసుకోవచ్చు, వీళ్ళు తీసుకొచ్చుకున్నది. అక్కడ వచ్చేసి సోనియా చాలా ఏడుస్తుంది, ఎమోషనల్గా ఫీల్ అయిపోయి ఏడుస్తుంది. ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి ఐటమ్స్ని మనం వాళ్ళకి షేర్ చేయలేకపోతున్నాం అని చెప్పేసట ఏడ్చిందట. అబ్బా అనిపించింది అండి. చాలా కన్నింగ్ గేమ్గా మనం ఏమంటారు, చాలా ట్రాజడీగా, చాలా స్ట్రాటజీలు ప్లే చేస్తూ అన్నట్టుగా అనిపించింది. అక్కడ నిఖిల్ లేకపోతే తను లైట్గా తీసుకుంటున్నా కావచ్చు, బట్ నిఖిల్ ఉన్నాడు కాబట్టి ఏడ్చినట్టుంది, అలా అనిపించింది నాకైతే. నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియ కూడా ఏడ్చింది. అక్కడ సంథింగ్ ఏదో మనకి లైవ్లో జరిగింది, మనకు ఇందులో చూపించలేరు. సీత అండ్ విష్ణుప్రియ మధ్యలో ఏదో డిస్కషన్ వచ్చిందంట. తర్వాత వచ్చేసి సీత కూడా అడుగుతుంది విష్ణుప్రియని, తను ఏదో డిస్కస్ చేస్తూనే ఉంటుంది. ఇంకా అండి ఇక్కడ వచ్చేసి మనకి మణికంఠ అండ్ నిఖిల్కి బిగ్ బాస్ గారు రాగి పౌడర్ అండ్ ఉప్పు రాగిపిండి ఉండి ఇంకా ఉప్పు పెట్టారనమాట. 1 వీక్ వరకు దాంతో అడ్జస్ట్ అవ్వాలి వాళ్ళిద్దరు, వేరే వాళ్ళు షేర్ చేసుకోకూడదు. ఏ టీంకి ఏ ఐటమ్ వచ్చిందో వాళ్ళ రూమ్లో జాగ్రత్తగా ఉంచుకోవాలి, వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. సో ఏంటి అని అంటే ఇక్కడ వచ్చేసి అంటే చాలా డిస్కషన్స్ చేసేసుకొని అక్కడ ప్రేరణ కుకింగ్ చేస్తూ ఉంటుంది. యష్మి వచ్చేసి డబ్బాలలోంచి నైనిక టీం వల్ల ఉంచి చక్కెర, టీ పొడి, ఇంకా చికెన్ అవన్నీ తీసుకొని వెళ్ళిపోతుంది అన్నమాట. అది చాలా గలీజ్గా అనిపించింది. ఏంటంటే వాళ్ళకి 1 వీక్ కాదు 2 వీక్స్ కూడా సరిపడే అంత ఐటెం తీసుకున్నారు వాళ్ళు. అది ఎంత చీప్ మెంటాలిటీ అని అంటే అంత చీప్ మెంటాలిటీ అన్నట్టు అక్కడ ఉంది. నైనిక అక్కడ పెట్టేసింది, వెళ్ళిపోయింది పాపం. తను నబిల్ తోటి మణికంఠ తోటి డిస్కషన్ చేస్తుంది. ఈవెన్ వాళ్ళు డైనింగ్ టేబుల్ మీద పోహాను ఏదో పెట్టుకొని ఉంటే దాన్ని కూడా బౌల్లో తీసుకొని వెళ్ళిపోయింది యష్మి. చాలా ఏమంటారు గలీజ్ క్యారెక్టర్ కానీ, అంటే అలా అని కాదు, చాలా వేస్ట్ అనిపించింది, కరెక్ట్ కాదు అని అనిపించింది అన్నమాట. అది తర్వాత అండి మణికంఠ ఏం చేస్తాడంటే వాళ్ళ దాంట్లో జ్యూస్లు ఉన్నాయి, చాలా ఉన్నాయి, అవన్నీ ఏదో ఒక రకంగా తీసేసుకొని తినాలి తాగాలి అన్నట్టుగా మాట్లాడతాడు. నిఖిల్ నాకు అట్లాంటివి ఇష్టం లేదు, నేను అలాంటి గేమ్ నేను దీనికి సపోర్ట్ అని అంటాడు. సో కానీ నేను నీకు ఇష్టమైతే నువ్వు వెళ్ళు అని చెప్పేసి నిఖిల్ అంటాడు మణికంఠను. ఏంటి అని అంటే ఆకలికి ఎవరైనా తట్టుకోలే కదా, అందుకని చెప్పేసి నేను చేస్తాను, నువ్వు అక్కడ ఉండు, కొంచెం సపోర్టింగ్గా ఉండంటే నేనైతే సపోర్టింగ్గా ఉండాను, నీ గేమ్ నీ ప్లాన్ నువ్వే ఫాలో అవుతా, నా ప్లాన్ నేనే ఫాలో అవుతా, అంతే తప్పించే కానీ నేను అస్సలే చెయ్యాలా, నాకు ఇష్టం లేదా అని చెప్పేసి చెప్తాడనమాట. అక్కడ ఏంటి అంటే నిఖిల్ కొంచెము మళ్ళీ బాగా సాడ్గా అయిపోయాడట. సోనియా ఏంటి అని అంటే నువ్వు పెద్ద లూజర్వి,
తను అలా అనేసరికి తిను ఫీల్ అయిపోయాడు. ప్రేరణ వచ్చి డిస్కషన్ చేస్తుంది, నువ్వు ఎందుకు అంత ఫీల్ అవుతున్నావు, ఎమోషన్స్ ఉండద్దు, గేమ్ లాగా ఆడాలి, పర్సనల్గా ఎందుకు తీసుకొని అంత ఫీల్ అవుతున్నావు అన్నట్టుగా మాట్లాడింది. ఇంకా అక్కడ వచ్చేసండి సోనియా పృథ్వీరాజ్ తోటి చాలా మాట్లాడుతుంది నిఖిల్ గురించి. ఇంకా అదంతా వేస్ట్ మనకి రివ్యూలో అయితే చాలా ఓవర్గా అనిపించింది నాకైతే. నెక్స్ట్ వచ్చేసండి మనకి నబిల్కి వాళ్ళు చికెన్ తీసుకోవడం వల్ల వాళ్ళు వీళ్ళ దగ్గర ఐటమ్స్ తీసుకున్నారని చెప్పేసి తెలిసిందన్నమాట. నబిల్ చెక్ చేసుకునేసరికి వాళ్ళ కవర్లో చికెన్ వచ్చేసి 4-5 పీసెసే ఉన్నాయట. చాలా పెద్ద కవర్ వచ్చింది, అందులో 4-5 పీసెస్ ఎలా ఉంటాయి, మేము ఇంకా కుకింగే స్టార్ట్ చేయలేదు అని చెప్పేసి నబిల్ మన నిఖిల్ తోటి వచ్చేసి అంటాడన్నట్టు. వాళ్ళు తీశారు, మరి అడిగితే మాకు తెలియదు అన్న ఇట్లా యాక్టింగ్ చేసుకుంటూ చెప్తున్నారు, నేను కూడా దొంగతనం చేస్తాను, బాత్రూంలో పెడతాను, అంత ఎంగిల్ చేసి అక్కడ పెట్టేస్తాను, ఎలా తీసుకుంటారో చూస్తాను, ఎలా తింటారో చూస్తారని చెప్పేసి అంటాడు. అక్కడ నిఖిల్ వచ్చేసి నబిల్కి ఒక చిన్న ఐడియా చెప్తాడన్నట్టు. కర్రీలో ఒక దాంట్లో కారం ఎక్కువ వేయి, ఒక దాంట్లో ఉప్పు ఎక్కువగా వేయి, వాళ్ళు ఎలా తింటారో చూద్దాము అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు నబిల్ వాళ్ళు తినేప్పుడు మా చికెన్ తీసుకొని తిన్న వాళ్ళకి మోషన్స్ వస్తాయి, వాళ్ళ హెల్త్ పాడవుతుంది అన్నట్టుగా చూపిస్తారన్నమాట. ఇక్కడ అండి ఒకటి చెప్పడం మర్చిపోయాను, అబ్బాయి నవీన్ వచ్చేసి పాపం నిఖిల్ వాళ్ళు ఏ రేషన్ గెలుచుకోలేదు, మీరు ఉన్న రేషన్ అంతా స్టోర్ రూమ్లో పెట్టాలి, మీరు తీసుకొచ్చింది అంతా అని చెప్పినప్పుడు చాలా కామెడీగా నవ్వుతాడండి. అది అస్సలకే నచ్చలేదు తనకి. నిఖిల్ సపోర్ట్ ఉంది, లేకపోతే మనకంట రెచ్చిపోతుండేదా. కానీ ఈరోజు ఆదిత్య గారు చాలా ఇంటర్ఫియర్ అనేది లేదండి, చాలా అసలు చాలా ఒక్కసారి 2 సార్లు కూడా కనిపించినట్టు అనిపించలేదు, అంతా వీళ్ళే కనిపించేశారు. ఇవన్నీ అయిపోయాక అండి అక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇంకా బిగ్ బాస్ గారు నిఖిల్ అండ్ మణికంఠకు వెజిటేబుల్స్ అనేది పంపిస్తారు. దీన్ని బాయిల్ చేసుకోవాలి కానీ కుకింగ్ అనేది చేసుకోకూడదు, పచ్చిగా ఇలానే తినేసేయాలి అని చెప్పేసి చెప్తారు. వాళ్ళు దాంతో పాపం అడ్జస్ట్ అయిపోతూ ఉంటారు. ఇంకా అక్కడ మణికంఠ వచ్చేసి ఒక ప్యారడీ సాంగ్ లాగా వాళ్ళకు రేషన్ పోయింది అని చెప్పేసి, ఫుడ్ లేదు అని చెప్పేసి పాడుతూ ఉంటాడు. విష్ణు వచ్చేసి వాళ్ళని కావాలని రెచ్చగొట్టాలి అని చెప్పేసి, యష్మి టీం నిఖిలాన్ని కావాలని రెచ్చగొట్టాలని చెప్పేసి ఆ జ్యూస్ బాటిల్ ఇవ్వు, తాగుకుంటా వాళ్ళ ముందట రెచ్చిపోతా అన్నట్టుగా మాట్లాడుతుంది. అక్కడికి అంత ఫుడ్ ఉన్నా కానీ యష్మి అండ్ ప్రేరణ ఇద్దరు వచ్చేసి మన విష్ణు తాగుతూ ఉంటే తన వెంట వస్తూ ఉంటారు. అబ్బాయి అంటాడు ఇక్కడ వచ్చేసి రెచ్చగొట్టింది ప్రేరణ అనే కాదేంటి యష్మియే కావచ్చు ప్రేరణ వచ్చేసి కొంచెము ఆలోచించి చేస్తుంది, యష్మి వచ్చేసి మనకి అంత గలీజ్గా చేసేస్తుంది ఆ ప్లాన్ అంత బిహేవియర్ అని అన్నట్టుగా మాట్లాడతాడు సోనియాతోటి అబ్బాయి. మొత్తానికి వచ్చేసి అక్కడ రెచ్చగొట్టింది విష్ణుయే ఉన్నట్టుంది, వాళ్ళ కామెడీ అనేది జరుగుతుంది అక్కడ అన్నట్టుగా చూపించేశారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ రివ్యూ వచ్చేసి. ఈరోజు మనకి రేషన్లో సామాన్లు దొంగతనము అవన్నీ జరిగాయి కదా, రేపటి నుండి వచ్చేసి మనకి తెలిసి ఈ 2-3 డేస్లలో స్టవ్ దగ్గర కూడా గొడవ అనేది వస్తుంది. ఎందుకంటే మాకు ఆకలైన టైంలో మీకైందా అదా అన్నట్టుగా ఉంటుంది. అక్కడ ఇచ్చిన రేషన్ ఎంత తిన్నామో ఎంత తీసుకున్న వాళ్ళకి, కుకింగ్ చేసే వాళ్ళకి అందరికీ తెలుస్తుంది కదా. సో ఇక్కడ ఏంటని అంటే ఆల్రెడీ తెలిసిపోయింది నబిల్ వాళ్ళకి ఏమంటారు మన అక్కడ రేషన్ వాళ్ళు అనేది దొంగతనం చేసేసారు అని చెప్పేసి. అది ఏంటి అని అంటే ఎదుటి వాళ్ళకి యష్మియా ఛాన్స్ ఇచ్చేస్తుంది అక్కడ, మేము ఇది చేసేయండి అన్నట్టుగా. సో ఇది ఫ్రెండ్స్, రేపు చూడాలి ఇంకా మరి. ఇవాళ వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, థర్స్డే, ఫ్రైడే, ఇంకా ఈ 2-3 డేస్ ఎలా ఉంటారు అనేది చూడాలన్నమాట. ఇంకా మణికంఠ అండ్ నిఖిల్ ఆకలితోటి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ రివ్యూ వచ్చేసి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, ఉందాం ఇంకా మరి. గుడ్ నైట్.